ప్రముఖులకు అందరూ కూడా నమస్కారాలు. మీడియా పర్సన్స్కి చాలా సంతోషంగా ఉంది. ఈ కూడా ఉంది. దానివల్ల యాక్చువల్గా ఈ ట్రాఫిక్ కొద్దిగా సమస్యలు ఉందని చెప్పడం జరిగింది. దాని మీద ఆర్య వయసులు అందరితో కూడా మాట్లాడాను. వాళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి 2-3 సార్లు యాక్చువల్గా డిస్కస్ చేశాను. దాన్ని యాక్చువల్గా కొద్ది ముందుగా జరపడానికి వాళ్ళందరూ ఇష్టపడ్డారు. మీరందరూ సమ్మతి అయితేనే మారుస్తాం, లేదంటే మార్చమని చెప్పాను. అది కూడా మీకే వదిలేస్తాం, మీరే చేయండి అని వారికే చెప్పాను. వారు కూడా యాక్చువల్గా ఈరోజు మేమే దాని బాధ్యత తీసుకొని చేస్తామని ముందుకు వచ్చారు. యాక్చువల్గా వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అక్కడ వాళ్ళు ఒకటి రిక్వెస్ట్ చేశారు, ఆ చుట్టూ గార్డెన్గా డెవలప్ చేయమని ఆ ఏరియాలో. ఖచ్చితంగా దాన్ని మున్సిపల్ శాఖ గార్డెన్గా డెవలప్ చేస్తుంది. ఒక ఫౌంటైన్ కూడా ఏర్పాటు చేస్తామని నేను ప్రత్యేకంగా ఈరోజు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోడ్డు పక్కనున్న రోడ్డు మొత్తం డ్యామేజ్ అయిపోయింది. అండర్ పాస్ మొత్తం డ్యామేజ్ అయితే దాన్ని మొత్తం రెనోవేట్ చేయమని యాక్చువల్గా అధికారులకు ఆదేశించాను. ఒక పార్ట్ చేస్తున్నారు, అది అయిపోయిన తర్వాత రెండో పార్ట్. సంఘం మ్యారేజ్లో 365 రోజులు స్వచ్ఛమైన నీరు ఉంటుంది. అదేవిధంగా దోమల్లే నగరం కావాలంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పూర్తి కావాలి. అది కూడా జూన్ లోపల పూర్తవుతుందని ఈ సభాముఖం మీ అందరికీ తెలియజేస్తూ, నెల్లూరులో సిటీలో 47 పార్కులు ఉంటే 40 పార్కులు పూర్తి చేసాం. మరొక 7 పార్కులు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అదేవిధంగా సురేష్ రెడ్డి గారు ఈ ఆర్టీసీ బస్టాండ్ల యొక్క మెరుగులకి అదేవిధంగా ఆయన కూడా కృషి చేస్తూ నేను చేస్తున్నట్టు అనేక మంది దాతల దగ్గర నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ఈరోజు దాదాపు ఇక్కడ లలితా జ్యువెలరీ కావచ్చు, మెడికవర్ కావచ్చు, అంతకుముందు శుభమస్తు వాళ్ళందరినీ ఆయన రిక్వెస్ట్ చేసి జైన్ వాళ్ళని కూడా యాక్చువల్గా జైన్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళందరినీ రిక్వెస్ట్ చేసి ఇంత ఎత్తున ఈ కార్యక్రమాన్ని ప్రజలకి అన్ని సౌకర్యాలు ఉండేటట్టుగా చేస్తున్నందుకు ప్రత్యేకంగా నేను వారిని అభినందిస్తూ, వారు ఏదైతే టాయిలెట్స్ చెప్పారో దాన్ని 4 నెలలు అప్పుడు పూర్తి చేసి మళ్ళీ ఇక్కడ 4 నెలల తర్వాత వచ్చి వారి చేతుల మీద ఇనాగ్రేషన్ చేస్తామని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అదేవిధంగా మెడికవర్ మేనేజ్మెంట్ డాక్టర్ అనిల్ కృష్ణారెడ్డి గారికి వాళ్ళు ఆర్ఓ ప్లాంట్ ఇచ్చారు, వారికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి మీరు. ఈ విధంగా అనేక మంది దాతల దగ్గర నుంచి ఈరోజు సన్నబరెడ్డి సురేష్ రెడ్డి గారు ఈ మార్బుల్ ఈ యొక్క ఏరియాను కూడా ఒకరాన మార్బుల్తో యాక్చువల్గా టోటల్గా మార్పు చేశారు. ఇప్పుడే చెప్పారు, స్టేర్ కేసి పోయి ఎక్కుతూ ఉంటే అది ఎప్పుడో వేసిన మార్బుల్ మొత్తం ఈ మధ్య మొత్తం కంప్లీట్గా ఫినిషింగ్ చేయించామని. ఈ విధంగా ఈరోజు మన యొక్క రీజనల్ జోనల్ చైర్మన్ సురేష్ రెడ్డి గారు ఈ యొక్క నెల్లూరులో పర్టికులర్గా ఆత్మూరు బస్టాండ్లో 2 నెలల్లోనే 2వ కార్యక్రమం చేశారు. అంతేకాకుండా మొన్న ఈ మధ్య టాయిలెట్స్ ఫెసిలిటీస్ లేవు, టాయిలెట్స్ కావాలంటే స్థలం ఉందని అడిగాను, దీని పక్కనే ఉందనకాలన్నారు. దాన్ని వారు నేను అధికారులతో యాక్చువల్గా చూసాం. మున్సిపల్ కమిషనర్ కూడా తీసుకొచ్చాను, వారికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను దాన్ని ఎస్టిమేషన్ ఏమని. దాన్ని ఎస్టిమేషన్ వేస్తున్నారు. అది అయిపోగానే ఇమీడియట్గా దాన్ని కూడా త్వరలో టేకప్ చేసి మళ్ళా త్వరలో ఇక్కడ మళ్ళా సురేష్ గారి యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మళ్ళీ మీటింగ్ పెట్టుకుని దాన్ని ఇనాగరేషన్ చేస్తాము. అదేవిధంగా అక్కడ రోడ్డు కూడా ఒకటి అడిగారు, యాక్చువల్గా రోడ్డు డ్యామేజ్ అయిందని, దాన్ని కూడా ఎస్టిమేషన్ చేయమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా చేయించి వీలైన తొందరలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ, మీకు అందరికీ తెలుసు ఈ రాష్ట్రం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ రాష్ట్రం ఆర్థికంగా అన్ని విధాలా చెదిగిపోయింది. దాదాపు 10 లక్షల కోట్లు
గత ప్రభుత్వం అప్పు చేసి వెళ్ళిపోయింది. ఖజానా ఖాళీ. ఉదాహరణకి నా మున్సిపల్ శాఖ తీసుకుంటే, నా మున్సిపల్ శాఖలోనే ప్రజలు కట్టిన ట్యాక్సులు, అది ఇంటి పన్ను కావచ్చు, లేదా బిల్డింగ్ అప్రూవల్ కావచ్చు, లేదా లేఅవుట్లు కావచ్చు, ఆ ట్యాక్సులన్నీ సిఎఫ్ఎంఎస్ వేసుకొని దాన్ని డైవర్ట్ చేశారు. జనరల్గా మున్సిపాలిటీస్ అన్నా పంచాయతీలన్నా అవి స్వపరిపాలన, వాటి పరిపాలన అవే చేసుకోవాలి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అంటే దానికి వచ్చే ట్యాక్స్లన్నీ వాళ్ళ అకౌంట్లో పెట్టుకొని వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి. కౌన్సిల్ ఫామ్ చేసుకొని కౌన్సిల్లో కార్పొరేటర్లు అందరూ డిస్కస్ చేసుకొని ఏ రోడ్డు వేయాలా, ఏ డ్రైన్ కట్టాలా, ఎక్కడ పార్క్ కట్టాలా అని కౌన్సిల్లో వాళ్ళు డిస్కస్ చేసుకొని అవసరాన్ని బట్టి చేయాలా. అది స్వపరిపాలన మున్సిపాలిటీస్కి. అవన్నీ గత ప్రభుత్వం వదిలేసి కేంద్ర ప్రభుత్వం ఏదైతే మన రాజ్యాంగపరంగా మున్సిపాలిటీకి వచ్చిన హక్కుల్ని పక్కన పడేసి ప్రజలు కట్టిన సొమ్మునంతా డైవర్ట్ చేసి మున్సిపాలిటీస్ అన్యాయం చేశారు. మున్సిపాలిటీ కాదు, నేను ఉదాహరణకు మున్సిపల్ శాఖ చెప్పా. ఈరోజు కూడా గత ప్రభుత్వం ప్రజలు కట్టిన ట్యాక్సులు 4,000 కోట్లు డైవర్ట్ చేసింది. 4,000 కోట్లు మున్సిపల్ శాఖకి. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఇవన్నీ వివరిస్తే వారు ఎవ్రీ మంత్ కొంత ఇచ్చేందుకు ఏర్పాటు చేశారు. ఇది ఒక్క శాఖ, అన్ని శాఖలంతే. ఆర్టీసీ అయితే పూర్తిగా ధ్వంసం చేశారు. అయితే ఈరోజు మళ్ళా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఆర్టీసీని సెల్ఫ్ సఫిషియెంట్ చేయాలనే ఉద్దేశంతో వారు అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రికల్ బస్సెస్, హై ప్రయారిటీ ఎలక్ట్రికల్ బస్సు ఇస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులు వస్తే డీజిల్ ఖర్చు తగ్గుతుంది, ఎలక్ట్రికల్ ఛార్జెస్ వల్ల తగ్గుతుంది, అంతేకాకుండా పొల్యూషన్ తగ్గుతున్న దాంతో దానికి హై ప్రయారిటీ ఇస్తూ ఈరోజు వాటికి చేస్తున్నారు. నేను కూడా యాక్చువల్గా కేంద్ర మంత్రితో కూడా మాట్లాడాను, అదేవిధంగా సురేష్ రెడ్డి గారితో కూడా దాని మీద మాట్లాడాము. వీలైనంత తొందరలో నెల్లూరుకి మ్యాక్సిమం ఎలక్ట్రికల్ బస్సులు వచ్చే విధంగా చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహం ఉంది. అసలు ఈ బస్టాండ్కి ఏదో ఇప్పుడే చెప్పారు, పొట్టి శ్రీరాములని పూర్తిగా పేరు రాసి ఫోటో పెట్టాము. కనీసం దానివల్లన్నా ప్రజలకు పూర్తిగా తెలుస్తుంది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు అంటే ఆయన మహానుభావుడు. మనం ఈరోజు తెలుగు మాట్లాడే వాళ్ళకి ఆ రోజు ఒక రాష్ట్రం అంటూ వచ్చిందంటే ఆయన త్యాగం వల్లనే. 58 రోజులు నిరాహార దీక్ష తీసి ప్రాణాలు అర్పించిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని గౌరవించాల్సిన బాధ్యత మనది. అందుకనే ఈ యొక్క బస్టాండ్లో కూడా చాలా నీట్గా పొట్టి శ్రీరాములు బస్టాండ్ అని ఏర్పాటు చేసిన సురేష్ రెడ్డిని, అధికారులని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.